హాయ్ ఫ్రెండ్స్, మనకి కొన్ని చాదస్తాలు ఉంటాయి. ఇది ఇలాగే చెయ్యాలి, అది అలాగే చెయ్యాలి అని. ముఖ్యంగా వయసులో పెద్దవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. వీటి నుండి ముందు బయటపడండి. ఎందుకంటే ఈ సృష్టి మనకు ఎన్నో ఇచ్చింది, కానీ మనమే ఎన్నో బంధాలు పెట్టుకుని ఆ చట్టంలో ఇరుక్కుపోయాం. స్వేచ్ఛగా జీవించడం మర్చిపోయాం. కొన్నిటిని మన సమాజంలో ఇతరులకు హాని కలగకుండా మనకు మనమే ఒక నియమాలు పెట్టుకున్నాం. ఇది మంచిదే, కానీ వాటికి కూడా కొత్తవి జోడించి ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. ప్రకృతి క్షమించదు. మనం ఆరోగ్యంగా ఉండడం సహజ లక్షణం. అనారోగ్యం అనేది ప్రకృతి విరుద్ధం. అలాగే మనము సంపదతో కూడి ఉండడం సహజం. సంపద కావాలన్నప్పుడు సంపదను ముందు చూడడం మొదలు పెట్టాలి. మనం ఎలా చూడాలి? పెద్ద పెద్ద షోరూంలు మన కోసం పెట్టి ఉన్నాయి. ఒకసారి వెళ్ళి వాటిని చూడండి, వీలైతే కొనండి. మనం దాంట్లోకి వెళ్ళడానికే భయపడతాం. ఒక స్టార్ హోటల్కి వెళ్ళండి, ఖర్చు పెట్టండి. పనికిరాని వాటికి అప్పు తెస్తాం. మన కుటుంబానికి ఎంతో ఖర్చు పెడతాం, కానీ మన సొంతానికి మాత్రం ఖర్చు పెట్టడానికి ముందుకు రాము. కనీసం దాన్ని ఆస్వాదించడానికి మనం సిద్ధంగా లేనప్పుడు వాటిని మనం ఎలా పొందుతాం? ఇక నుండి మీరు ధర ఎంత ఎక్కువైనా సరే బ్రాండెడ్ వస్తువులు మాత్రమే కొనడం అలవాటు చేసుకోండి. ఎవరేమనుకున్నా ఉన్నతంగా జీవించడం నేర్చుకోండి. అప్పుడే మీ జీవితానికి సరిపడే దానికంటే ఎక్కువ సంపద మీ దగ్గరికి రావడానికి సిద్ధమవుతుంది. నీలో నిన్ను ఒకసారి చూడు. నీతో ఉన్న నీ ఇన్నర్ మైండ్ని చూడు. నువ్వు చేసే ప్రతి పనిలో నీకు తోడ్పడుతుంది అది, కానీ నువ్వు ఒక్కసారి కూడా దానితో మాట్లాడడం లేదు. అది నీ కోసం వేచి చూస్తుంది. ఉదయం లేచిన నుండి కనీసం రాత్రి పడుకునే ముందైనా దానితో మాట్లాడతావని ఎదురు చూస్తుంది. మీరు మొబైల్ చూస్తూ నిద్రపోతున్నారు. ఈ రోజు నుంచి మీ మనసుతో మాట్లాడండి. మీకేం కావాలో అది ఆవిష్కరిస్తుంది. మీరు నిజంగా హీరో. ఎస్, యు ఆర్ ద హీరో. బయట ప్రపంచంలో మీరంటే గౌరవం, అభిమానం ఎందరికో. మీరు రోల్ మోడల్. ఇదంతా చూస్తూ ఉంటే మీకు మీరే ఒక ఉన్నత స్థాయిలో కనిపిస్తారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఒక్క ఉదుటిన వెళ్ళి అక్కడ నిలిచి ఉంటారు. ఏ రకమైన సహాయమైనా మీరు చేస్తారు. ఎందరికో ప్రేమను పొందుతారు, వాదార్పు చేయూత ఇస్తారు. కానీ ఇంటికి రాగానే ఇంటి బయటే అవన్నీ వదిలిపెట్టి లోపలికి అడుగు పెడతారు. పిల్లలకి మీరంటే గౌరవం కన్నా భయం ఎక్కువ. భార్య పాపం ఏమంటే మీరేమంటారో అని ప్రతి క్షణం ఏమరపాటుగా చూస్తుంది. ఏనాడు పిల్లలతో కుటుంబంతో కలిసి ప్రేమగా మాట్లాడింది లేదు. ఏదో తెలియని గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉండడమే. మామూలుగా ఉంటే మీ విలువ తగ్గిపోతుందని భయమా? మీకు కావలసినవన్నీ సమకూర్చే మీ వారి మీద ఎందుకంత వివక్ష? ఎవరో పనికిరాని బయటవారి మీద ఎందుకు మీకు అంత మమకారం? ఒక్కసారి భార్యాపిల్లలతో మీరు పిల్లలైపోయి ప్రేమను పంచి చూడండి. వారి కళ్ళల్లో ఆనందాన్ని చూడండి. సహజంగా ఉండండి. అప్పుడు తెలుస్తుంది నిజమైన ప్రేమ విలువ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో విషయం గురించి మాట్లాడుకుందాం. మీరు మీ లక్ష్యం కోసం పరిగెడుతున్నారా? అయితే మీ లక్ష్యాన్ని ఎన్నటికీ సాధించలేరు. ఎందుకంటే లక్ష్యంలో ఒత్తిడి ఉంటుంది, ఆయాసం ఉంటుంది, హడావడి, ఇంకా ఎంతో మానసిక ఆందోళన ఉంటుంది. మీ లక్ష్యంలో స్పష్టత ఉన్నా అది చేరేలోపు మీ మనసులో ఒత్తిడి దానిని అడ్డుకుంటుంది. ఎప్పుడైతే లక్ష్యం కోసం పని చేస్తారో అది మిమ్మల్ని నిలకడగా ఉండనియ్యదు. గొప్పవారెవ్వరూ లక్ష్యం కోసం పని చెయ్యలేదు. లక్ష్యం కోసం పనిచేసిన వారు ఎవ్వరూ ఎప్పటికీ ఏది సాధించలేరు. అవును, మీరు విన్నది నిజమే. మరి
ఎలా అనుకున్నది సాధించడానికి ఏం చెయ్యాలి? ముందుగా మీరు ఏదైతే అనుకుంటున్నారో దానిపై కోరికను పెంచుకోండి. కోరికతో పాటు ప్రేమను ఉత్పన్నం చేయండి. అలా మీ లక్ష్యాన్ని మీతో మమేకం చేసుకోండి. దాన్ని ప్రతి క్షణం అనుభవించండి. అది డబ్బు లేదా సంపద ఇంకేమైనా కావచ్చు. దాన్ని అనుభవించండి. అనుభవించడంలో మీ శరీరంలోని ప్రతి కణం దానితో మమేకమైపోవాలి. దాని స్పర్శను పొందాలి. అప్పుడే మీరు అనుకున్నది సాధిస్తారు. లక్ష్యంలో మీ మనసు యొక్క ఒత్తిడి మాత్రమే కనిపిస్తుంది. దాంట్లో ఎలాంటి మమత ఉండదు. మీరు ఏదైనా కోరుకోండి, ప్రేమించండి, అనుభవించండి. అది మీదైపోతుంది. ప్రపంచంలో మిమ్మల్ని మించిన ఐశ్వర్యవంతులు లేరు. సంపదను ఎలా చూడాలో రాబోయే రోజుల్లో చెప్పుకుందాం. మన పాత సినిమాలు, పురాణ కథల్లో మన పూర్వీకులు మనకు పేదరికాన్ని, కష్టాలను ఎత్తు చూపారు. మనం ఇంకా అదే భ్రమలో బ్రతుకుతున్నాం. వాటన్నిటినీ పక్కన పెట్టి సంపద గురించి మాత్రమే ఆలోచించండి. మీరు వీలైనంత ఆర్థికపరమైన సేవ చేయండి. అంతకు రెట్టింపు మీకు తిరిగి వస్తుంది. ఉదాహరణకు బిల్ గేట్స్. వీరికి అంతకంతకు సంపద పెరుగుతూ పోయింది. డబ్బు కావాలంటే డబ్బులు ఇస్తూ పోండి సేవ రూపంలో. మీకు ఏదైనా లభించింది అంటే అది మీ అదృష్టమని మురిసిపోకండి. మీరు గతంలో ఊహించిందే మీకు లభించింది. మీరు ఏది ఊహిస్తే అది మిమ్మల్ని ఆకర్షిస్తుంది. ఒక ఆలోచన పదే పదే ఊహించినప్పుడు అది మీ యొక్క ఇన్నర్ మైండ్ ద్వారా యూనివర్స్కి చేర్చబడుతుంది. కావున మీరు అధిక సంపన్నుల జాబితాలో చేరడానికి ముందు ఊహించండి. మహాత్ములందరూ చెప్పేది ఒక్కటే, అడగండి ఇవ్వబడును. అది మర్చిపోయి మనం వాళ్ళని అడగడం మొదలుపెట్టాము. వాళ్ళను అడిగితే అడిగిందే ఇస్తారు. విశ్వానిని అడిగితే అనంతంగా ఇస్తుంది. ముందే చెప్పాను కదా, మీరు మీ ఇన్నర్ మైండ్తో మాట్లాడమని, దానిని అడగమని. ఇక బంగారం గురించి మాట్లాడుకుందాం. బంగారం సున్నితమైన లోహం. ప్రకృతి నుండి ఎంతో ప్రేమతో మానవుడికి ఇవ్వబడిన బహుమతి. వీలైనంత మట్టుకు బంగారాన్ని ధరించండి. అది మీ యొక్క భావ సంపదను, ఎమోషన్స్ను ప్రభావితం చేస్తుంది. వీటిని ధరించడం వల్ల తక్షణమే మీ ఎమోషన్స్ నెగిటివ్ నుండి పాజిటివ్కి చాలా ఆటోమేటిక్గా మారిపోతాయి. నాకు ఇంత డబ్బు కావాలి అని రాయండి. నా కనీస అవసరాలు ఇవి అని రాయండి. ఇది తప్పు అని చెప్పడానికి ఈ భూమి మీద ఎవరికి హక్కు లేదు. కనీస అవసరాలు మొదలుకొని అత్యున్నత లక్ష్యాల వరకు విస్తరించుకుంటూ పోవచ్చు. మీ ప్రాపంచిక విషయాలను మొదలుకొని ఆధ్యాత్మిక లక్షణాలను తప్పుపట్టగల శక్తి ఈ విశ్వంలో ఎవరికీ లేదు. మీరు మీ సంపద గురించి ఆలోచనలన్నీ కుప్పగా పోసి మీ ఇన్నర్ మైండ్లో జమ చేయడమే. మీకేం కావాలో స్పష్టంగా చెప్పండి. సంపద అనేది సంపదను సృష్టిస్తుంది. మీ మనసు ఒక ఆలోచనను స్వీకరించినప్పుడు దాన్ని అమల్లో పెట్టేందుకు మీ ఇన్నర్ మైండ్ స్వీకరిస్తుంది. ఊహాశక్తి మీ ఊహలన్నిటికన్నా బలమైనది. మంచిని, ప్రేమించదగిన విషయాన్ని ఊహించుకోండి. మీకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పండి. అలాగే ప్రకృతికి, మీ శరీరంలో ఉండే ప్రతి అవయవానికి, కణానికి. ఎందుకంటే ఇవన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయి కాబట్టి మనం ఇంత ఆరోగ్యంగా ఉన్నాం. అందుకు కృతజ్ఞత చెప్పవలసిందే. దీనివల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు అన్నీ సహకరిస్తాయి. నిరాశ, నిస్పృహల గురించి మీరు కలలు కంటున్నంతకాలం అలాంటి భౌతిక సంఘటనలను సృష్టించుకుంటారు. మీరు నిస్సహాయ స్థితి గురించి కలలు కంటున్నట్లయితే మీ జీవితంలో నిస్సహాయ పరిస్థితులను ఆకర్షించుకుంటారు. కలలు కనే ప్రక్రియ ఒక ఆటలాగా ఉండాలి.
సంపదను మీ కలల ద్వారా సృష్టించుకోండి. మీ శక్తిని కలలపై కేంద్రీకరించినప్పుడు అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు ఊహించే వాటిని ఖచ్చితంగా అద్భుతమైన ఉత్సాహంతో కూడిన సంకల్ప బలంతో ఆ విషయం మీద దృష్టిని కేంద్రీకరించండి. మీరు అనుకున్నది సాధించే వరకు ఈ భూమి మీద ఏ శక్తి మీ చూపును మీ లక్ష్యం మీద నుంచి మరల్చబోదన్న నిబ్బరం కలిగి ఉండండి. ఇక్కడ మీరు మీ సంపద తప్ప ఇతర విషయాలు ఏవి పరిగణనలోకి తీసుకోకండి. మీరు అనుకున్న స్థాయికి చేరినాక అన్నీ అవే సర్దుకుంటాయి. ఒక రాజులాగా హుందాగా జీవించండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్.